ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడిగిరు మీడియా మిత్రులు, మరి మీరు మస్తు హామీలు ఇస్తున్నారు సార్, ఈ ఇచ్చే హామీలకు అన్ని పైసలు యాడికెళ్ళి వస్తాయి, ఎట్లా చేస్తారు అని అడిగితే రాహుల్ గాంధీ గారితో చెప్పిర్రు. రేవంత్ రెడ్డి చెప్పలే అప్పుడు పిసిసి అధ్యక్షుడు. రాహుల్ గాంధీ గారితో ఒక మాట చెప్పించారు. ఏమిచ్చిర్రు? 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఇది నేను చెప్తుంది కాదన్న, ఇది 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఎవరు చెప్పిర్రు? రాహుల్ గాంధీ గారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం దోచుకున్నటువంటి ఆస్తుల విలువ 1,00,000 కోట్లు, ఇవి కక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం, 4,000 రూపాయల పింఛన్లు ఇస్తాం, ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తాం అన్న. మరి ఇప్పటికే 33% నీ పాలన సమయం పూర్తయింది. 1,00,000 కోట్లలో మరి 33,000 కోట్ల నాకు కక్కాలి కదా. కక్కిన పైసలేనో ఒక శ్వేతపత్రం మీరు ఇయ్యాలదాకా మీరు కక్కించిన ఎంత? కేసీఆర్ గారి దగ్గర, ఆ కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కించిన డబ్బులు ఎన్ని? మీకు ఇచ్చింది 60 నెలలు, 60లో 23 అయిపోయింది, దాదాపు 33% ఆఫ్ ద టైం అయిపోయింది. ఎన్ని కక్కిర్రన్నా ఈ 1,00,000 కోట్లకి వెళ్ళి? అచ్చా, ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నారా? మంచి డాక్టర్లు దొరకకపోతే మా విశ్వేశ్వరరెడ్డి గారిని అడిగితే అపోలోకి తీసుకుపోతారు, కడుపులు ఏమైనా ఉంటే కక్కిస్తారు. కావాలంటే మేము కూడా సాయం చేస్తాం దానికి, కక్కించడానికి ఏమైనా ఉంటే. ఇంకా ఏం మాట్లాడిరు వాళ్ళు? పెద్ద మాట మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు. GO 111 రద్దు చేయడం వెనకాల లక్షల కోట్ల కుంభకోణం జరిగింది.